రైతు మాత్రం ఏమీ లేకుండా మళ్ళీ అది చేస్తాడు. వాడు వరేసావు, వరి లాస్ట్ ఇయర్ లాసు, మళ్ళీ వరేస్తాడు. పొగాకు వేసావు, మళ్ళీ లాస్ట్ ఇయర్ లాసు, మళ్ళీ పొగాకు. జీవితం మొత్తం సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా డబ్బు గురించి ఆలోచించుకుంటే మళ్ళీ అదే వేస్తాడు. లోన్లు అవుతానే ఉంటాయి. ఇంకా దేవుడి మీద భారం వేస్తాడు. ప్రతి ఒక్కటి దేవుడి మీద భారం. నాకన్నా ఈ మూమెంట్ వచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి చాలా మందికి చెప్పిన విషయం ఇది, చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి సార్ అని పిలవాలి అంటే ఫస్ట్ సార్ అని పిలిపించుకునే అర్హత ఉండే మొదటి వ్యక్తి రైతన్న. నాకు అనిపిస్తుంది, ఏమ్మా ఎందుకురా ఏ గిసుకుపోయినా నాకు కోపం వస్తున్నా, ఏ ఆఫీసినా వాళ్ళనే చీపుకొని చూస్తారు. అడుగుచో ఇట్రా రెండు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇదే. గుడ్లు బాగా వేసుకుని వెళ్తే అండి అది కాదండి ఇలా వెళ్ళండి అంటాడు. ఏమి రైతు కూడు పెడుతుంటే సార్ మీరు వెయిట్ చేయండి సార్, పెద్ద అయినా మీరు వెయిట్ చేయండి సార్, మేడం వాళ్ళకన్నా అనాల్సింది. నాకు చాలా సార్లు చెప్పాలనిపిస్తారు. ఒక వేదిక వస్తే అరే బాబు మనము ఫస్ట్ సార్ అని పిలవాలంటే రైతుని రా పిలవాల్సింది సార్ అని. గౌరవం ఇవ్వాలంటే ఫస్ట్ రైతుకి, తర్వాత సైనికుడికి ఇవ్వాలా. మిగతా వాళ్ళందరికి ఇస్తూ వాళ్ళిద్దరు వదిలేస్తాం మనం. వెరీ గుడ్, వెల్ సెడ్. అవన్న అంటే ఆది అన్న చెప్పింది నిజంగా వాస్తవం. ఎందుకంటే మేము ఊళ్ళో ఉండే వాళ్ళం కదా. ఎవరైనా సరే కార్లలో వచ్చిండ్రు, బండ్ల మీద వచ్చిండ్రు, బట్టలు మంచిగా వేసుకురు అంటే అలా అన్న అన్న సార్ సార్ అనుకుంటా మస్తుగా మర్యాదలు చేస్తారు. అదే కొంచెం రైతులు ఎట్లుంటారు అన్న, మట్టిలో పుట్టిన మాణిక్యాలు వాళ్ళు. బట్టలు మంచిగా వేసుకోవాలి, వాళ్ళ మనసు మంచిగా ఉంటది. కానీ వాళ్ళ దగ్గర పోయినంటే ఇడొచ్చిన ఇట్లా మాట్లాడతారన్న, అట్లా కసిరిస్తారు. అయినా కూడా ఈ ఎదుటోళ్ళు ఎట్లా మాట్లాడినా వాళ్ళు మాత్రం అంతే హంబుల్ తోని, అంతే మర్యాదతోని ఎదుటోళ్ళని చాలా చాలా రెస్పెక్ట్ చేస్తారన్న వాళ్ళు. సీరియస్లీ ఆది అన్న చెప్పినట్టు ఎవరికన్నా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎవరన్నా మనకు ఎదురుపడ్డప్పుడు చేతులు రెండు పెట్టి దండం పెట్టాలి అని అంటే రైతులకు పెట్టాలన్నా. రైతు అనేవాడిని ఎవడైనా డిస్రెస్పెక్ట్ చేస్తే క్వశ్చన్ చేయాలన్న పక్కన వాళ్ళు. అరే ఆయన పెద్ద మనిషిరా, అందరికి అన్నం పెడతాను, అలాంటి వాడితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని పక్కన కూడా అడగాలన్నా. నేను చూశానన్నా, కళ్ళ ముందు చూశాను. రైతు ఎందుకన్నా మంచి గుడ్లు వేసుకుంటాడు, యాడ్ నుంచి చేసుకుంటాడో రైతు ఎలా తెలుసనా. నాకు ఒక సిచ్యువేషన్ వచ్చిందనమాట. మా ఊర్లో ఒక ధర్నా జరుగుతుంది, రైతులు ధర్నా చేస్తారు. ఒక టైంలో ఒక టైం వచ్చేసరికి ఎవడు లేడు, కరెంట్ వచ్చింది, మోటార్ వేసుకోవాలని వెళ్ళిపోయారు. ఎవడు ఉండడు. రైతులు అంతేనన్నా, నువ్వు ఎంతలో పని చేయి, 3 పేజీలు కరెంట్ వచ్చింది, వెళ్ళాలా మోటార్ వేయాలా, ఇంక వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి రైతు పొలంలో నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్తారు. కానీ రెడీ అయ్యి వస్తారా, ఐరన్ బాక్స్ ఐరన్ చూస్తుంటారా రైతులు, ఐరన్ చేసుకుని గుడ్లు వేసుకుంటారా? అలాంటి నువ్వు ఏంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంత మాట్లాడతారా ఏమంట. అది మీ మూలంగా ఒక్కసారి చెప్పాలన్నా ప్లీజ్. డెఫినెట్ గా నిజంగా ఆది చెప్తుంది అక్షరాల నిజం. మన నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక రైతు కుటుంబంలోంచి వచ్చాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళే. ఆకాశం నుంచి ఎవ్వరు